Hello, listeners. You're listening to Vishnu Podcast. I'm your host, Jansi Nanoru. And I'm your host Harshita. Chansi, you know what? We are having our chairman, Sir Sri KV Vishnuraj garu with us. సో ఇవాళ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అన్నమాట. ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు, ఇన్స్పైరింగ్ గా కూడా. నాట్ దిస్ పాయింట్. ఇక స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ సార్, వెల్కమ్ టు విష్ణు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇవాళ మనతో పాటు డాక్టర్ కశ్య, హౌస్ సర్జన్ ఫ్రమ్ ఆర్ విష్ణు డెంటల్ కాలేజ్ కూడా మనతో ఉన్నారు. వెల్కమ్ డాక్టర్, వెల్కమ్ టు విష్ణు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ జాన్సీ. సార్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే డాక్టర్ వి గారి గురించి విన్నాము, డాక్టర్ దేవిశ్రీ గారి గురించి విన్నాము. సో కంబైన్డ్ మొత్తం వాళ్ళు హెల్త్ కేర్ లో వాళ్ళ విషనరీస్ గురించి, ఒక ఇనిషియేటివ్స్ గురించి మనం విన్నాం అనమాట. సో ఆ లైన్స్ లోనే మన విష్ణు డెంటల్ కాలేజ్ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్ట్రీమ్లీ ఇనిషియేటివ్స్ దట్ ఈస్ విచ్ ఆర్ వెరీ ఇన్నోవేటివ్. దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే మన చైర్మన్ సార్ మాటల్లోనే విందాం. సో సార్, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, ఎట్లా స్టార్ట్ అయింది? సో ఇందాక యాజ్ యూ మెన్షన్డ్ మనకి అరవింద్ ఐ కేర్ హాస్పిటల్, అది ఇట్స్ రోల్ మోడల్ అనమాట ఫర్ ఆఫ్థల్మాలజీ. నేను ఆల్మోస్ట్ 25 years నుంచి ఆ కేస్ స్టడీ చదువుతున్నాను. ఇది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లాంటి ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్లో కూడా ఇది చాలా లాంగ్ స్టాండింగ్ కేస్ స్టడీ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎర్లీ 70s మనకి ఇండియాలో చాలా క్యాట్రాక్ట్ కేసెస్ అన్నోటిస్డ్గా వెళ్ళిపోయి చాలామంది దే బికేమ్ బ్లైండ్. ఇది అక్కడ మధురైలో ఒక డాక్టర్ వెంకటస్వామి గారు అని ఒక ఆయన, హీ నోటీస్ దిస్ అండ్ ఆ చుట్టూ మధురై చుట్టూ పల్లెటూరులోకి వెళ్ళి ఈ ప్రమోటెడ్ అనమాట, మీరు రండి నేను చేస్తానండి. కానీ చాలామంది భయపడి వచ్చేవారు కాదు. అలాగ మొదలుపెట్టి అరవింద్ ఐ కేర్ ఇవాళ వరల్డ్లోనే లార్జెస్ట్ ఆఫ్థల్మాలజీ ఐకి సంబంధించిన నెట్వర్క్ కింద తయారైంది. నాకు తెలిసి గత సంవత్సరం వాళ్ళు దాదాపు 6.5 లక్షలు సర్జరీస్ చేశారు, క్యాట్రాక్ట్ సర్జరీస్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మోర్ దెన్ 60% ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు. సో ఇది ఎప్పటి నుంచో నాకు ఒక కేస్ స్టడీ కింద చదువుతున్నాను. అయితే మన డెంటల్ కాలేజ్ అబౌట్ 10 years బ్యాక్ మేము ఒక చిన్న స్టడీ కండక్ట్ చేసాం అనమాట. అసలు మన అలుమ్ని ఏం చేస్తున్నారు, అసలు ఏంటి, ఎందుకంటే ఇండియాలో ఇంకా డెంటల్ అవేర్నెస్ చాలా తక్కువ. డెంటిస్ట్ ఎప్పుడు గుర్తుకొస్తాడంటే బాగా భరించలేని నొప్పి ఉన్నప్పుడు వెళ్తారు. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో అందుకని అది ఇన్స్పిరేషన్ కింద తీసుకుని మన డెంటల్ కాలేజ్ కూడా ఒకవేళ వాళ్ళతో మనం మాట్లాడగలిగితే, డాక్టర్ వెంకటస్వామి గారు ఏదైతే 1970s ఐకి సంబంధించిన ఇన్నోవేషన్ తీసుకొచ్చారో మనం డెంటిస్ట్రీకి ఎందుకు తీసుకురాకూడదు. సో అది దట్ వాజ్ ద హోల్ జెనసిస్ అనమాట. అండ్ ఇవాళ వెరీ హ్యాపీ, ఐ థింక్ 39 రూరల్ క్లినిక్స్ నడుస్తున్నాయి. So congratulations on that, sir. Thank you. It's really a great initiative, sir. Sir, even Arvind Eye Care, when he wanted to start it, he initially no one believed in him, sir. Even his own family is not in belief that he can do this. అన్న క్వశ్చన్ అయితే వచ్చింది సార్. సో అలానే ఇప్పుడు మీకు ఒక విజన్ ఉంది, ఒక థాట్ వచ్చింది, దట్స్ రియలీ గ్రేట్ సార్. బట్ ఇన్ రియాలిటీ వెన్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్, what are the hurdles you faced, or what are the hiccups, what are the challenges you faced? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఎనీథింగ్ న్యూ ఏంటంటే మనకి ఆ కంఫర్ట్ జోన్ నుంచి చాలా మంది ఇష్టపడరు బయటకు రావడానికి. ఎగ్జాక్ట్లీ. సో ప్రపోజ్ చేసినప్పుడు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ నాకు తెలియదు అవుట్కమ్ ఏమవుతుందో. సో అప్పుడు మన టీంతో మాట్లాడినప్పుడు, ఎందుకు సార్ ఇవన్నీ, మనకి కాలేజ్ చాలా బాగుంది, సీట్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్ అప్, వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ స్టూడెంట్స్, DCI రూల్స్ ప్రకారంగా కమ్యూనిటీ డెంటిస్ట్రీ ఒక 2 chairs ఎక్కడో పెడితే వాళ్ళు వచ్చి టెక్ చేస్తారు. దిస్ వాజ్ అ థాట్ ప్రాసెస్. సో నేనేమన్నా అంటే, లేదు, ఫ్యూచర్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్కి మనం వీ నీడ్ టు షో దమ్ అ పాత్. ఆల్సో ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఈ రూరల్ ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అక్కడున్న ఆ పాపులేషన్ కూడా బెనిఫిట్ రావాలి. సో నాకు అక్కడ ఇంకొక ఇన్స్పిరేషన్ ఏంటంటే మణిపాల్ గ్రూప్ ఫౌండర్ పాయ్, మా గ్రాండ్ ఫాదర్ పద్మభూషణ్ బీవరాజు గారికి కూడా ఆయన బాగా తెలుసు. అయితే మీరు ఇవాళ మణిపాల్కి వెళ్తే, అంటే అది కర్ణాటకలో, కోస్టల్ కర్ణాటకలో ఉంటుంది, చాలా రూరల్ ఏరియా. వాళ్ళు ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసింది వాళ్ళే. అంతకుముందు అక్కడ ఈధర్ బాంబే అయినా వెళ్ళాలి, లేకపోతే చెన్నై అయినా వెళ్ళాలి. ఆయన ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా పాయిజ్ వాళ్ళు అక్కడ మణిపాల్లో బ్యాంకింగ్ స్టార్ట్ చేసి, సిండికేట్ బ్యాంక్ అక్కడే స్టార్ట్ చేశారు. ఆయన ఊరు వెళ్ళి అందరితో మాట్లాడి 10 రూపాయలైనా సరే, 5 రూపాయలైనా సరే మీరు డిపాజిట్ చేయండి, సేవింగ్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఇవాళ ఇండియాలో పర్ క్యాపిటా బ్యాంకింగ్ కానీ, పర్ క్యాపిటా డాక్టర్స్ కానీ, ఆ 2 districts ఆర్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ.
అంటే మణిపాల్ ఒకటే కాకుండా ఏరియా అంతా బాగా డెవలప్ అయింది, అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. సో మనం ఎందుకు మన గోదావరి జిల్లాలో చేయకూడదు? ఇది రూరల్ ఏరియా కదా. సో ఇంత మంచి కాలేజ్ పెట్టినప్పుడు, ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నప్పుడు, స్టూడెంట్స్ ఉన్నప్పుడు, దిస్ బెనిఫిట్ షుడ్ గో టు ద సరౌండింగ్ ఏరియాస్. సో వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ క్వాలిటీ డెంటల్ కేర్ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్. అది ఆ గుడ్ విల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు రన్ అ కాలేజ్. ఎందుకంటే వీ కాంట్ ఐసోలేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఏరియాస్ కదా. So I'm very happy. Last year, I think statistics తీసుకుంటే I think more than 55,000 patients were seen in all our satellite clinics, and then 53,000 in our main hospital. Great, sir. Really great. But yes, చాలా మంది they were having doubts. So ఏదన్నా కొత్తది ప్రపోజ్ చేస్తే అందరికీ డౌట్స్ ఉంటాయి కదా. So if you believe in it, you should go ahead. True, sir. సార్ ఒకటి సార్, ఇప్పుడు ఆప్థమాలజీ ఐ అన్నది వాళ్ళు స్టార్ట్ చేయడం ఒకటి అయితే, డెంటిస్ట్రీ సార్, కమింగ్ టు డెంటిస్ట్రీ, ఓరల్ హెల్త్ ఇస్ వెరీ నెగ్లెక్టెడ్ ఇన్ ఇండియా సార్. పర్టికులర్లీ లైక్ అసలు బేసిక్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం చాలా కష్టమైన థింగ్ సార్. అలాంటిది ఓరల్ హెల్త్ కేర్ని ఇంత ఎక్స్పాండ్ చేయగలరని మీరు నమ్మారా సార్? అంటే ఇంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంతమంది పేషెంట్స్ని మీరు రప్పించగలరు అని మీరు నమ్మారా? అసలు ఫస్ట్ స్టెప్ ఎలా? నేను 100% నమ్మానండి. ఎందుకంటే మీకు వాళ్ళ స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో కూడా డెంటిస్ట్రీ ఇస్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. ఎంత సైన్స్ ఉందో ఎక్కువ కేసులు చేస్తే విల్ బికమ్ పర్ఫెక్ట్. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఎంత డిజిటల్ డెంటిస్ట్రీ ఉన్నా స్టిల్ హ్యాండ్స్తో పనిచేయాలి. సో ఫస్ట్ నుంచి ఫోకస్ ఏంటంటే మన స్టూడెంట్స్కి మెటీరియల్ దొరకాలి, ఓపీ దొరకాలి. ప్లస్ మనం ఉన్న ప్రాంతం వెస్ట్ గోదావరి డెల్టా ఏరియా, డెన్సిటీ పరంగా ఆంధ్రప్రదేశ్లో వీఆర్ ద హైయెస్ట్. ఐ థింక్ నేను ఎప్పుడో చదివిన స్టాటిస్టిక్స్ ఏంటంటే, అప్పుడు తెలంగాణ విడిపోకముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్ స్క్వేర్ కిలోమీటర్ ఐ థింక్ పాపులేషన్ డెన్సిటీ వాజ్ అబౌట్ 200 ఆర్ లెస్ దెన్ 200. వెస్ట్ గోదావరి డెల్టా ఏరియా వాజ్ 450. అంటే పీపుల్ ఆర్ దేర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఫర్ డెంటల్ ట్రీట్మెంట్. మనం వీ హ్యావ్ అ గుడ్ ఫెసిలిటీ. సో ఓన్లీ థింగ్ ఇస్ హౌ డు వి గెట్ బోత్ టుగెదర్. సో నేనైతే ఫస్ట్ నుంచి నమ్ముతున్నాను. అండ్ మా ఫ్యాకల్టీ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఈ రూరల్ క్లినిక్స్లో కూడా 7-8 years బ్యాక్ అవేర్నెస్ కన్నా ఇప్పుడు ఉన్న అక్కడ ఉన్న రూరల్ పాపులేషన్ కూడా అవేర్నెస్ బాగా పెరిగిందని. ఐ థింక్ డాక్టర్ అరుణ యూ విల్ ఆల్సో అగ్రీ టు దట్. దట్స్ వాట్ ఐ వాస్ టోల్డ్. సో So it's I personally feel as a student, who I'm studying, as I'm studying in this Vishnu Dental Hospital, I personally feel this is a very great idea, sir, because after we graduate, we are in a question mark stage. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్. నో అంటే ఏమున్నా లేకపోయినా ఓకే, మనకంటే ఒక శాటిలైట్ క్లినిక్ ఉంది, వెళ్ళి వర్క్ చేసి మనం వర్క్ నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడగలము అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు సార్. ఐ థింక్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దట్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. అండ్ ఆల్సో హౌ ఇంపార్టెంట్ యూ ఫీల్ దట్ ఎక్స్పాండింగ్ దిస్ ఇన్ ఇండియా అండ్ గ్లోబలీ సార్? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇది వి స్టార్టెడ్ ఇన్ అ స్మాల్ వే, మన ఏరియాలో అవేర్నెస్ క్రియేట్ చేయడం. బట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే బేస్డ్ ఆన్ అవర్ స్టూడెంట్ డెమోగ్రఫిక్స్, మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా 2-3 క్లినిక్స్ పెట్టడం జరిగింది. అండ్ నేను మొన్న ప్రపోజ్ టు డాక్టర్ సజ్జన్ అండ్ డాక్టర్ వినయ్, వై డోంట్ వి స్టార్ట్ ఇన్ కర్ణాటక? ఎందుకంటే ఇది మన కంఫర్ట్ జోన్లో మనం ఉన్నాం. వి బిలాంగ్ టు దిస్ ఏరియా, మన కాలేజ్ ఉంది, అందరూ తెలుసు మనకి ఇక్కడ. లెట్ us go to a totally new geography and see whether it works. And I believe it will work there also. And ఈ మధ్యనే నేను డాక్టర్ ఆనంద్, అవర్ డైరెక్టర్, వైస్ చైర్మన్, సెక్రటరీ, వి ఆల్ విజిటెడ్ US. అండ్ ఈసారి వి విజిటెడ్ అబౌట్ 9 dental colleges there. అండ్ అన్ని చోట్ల కూడా ఏంటంటే ద satellite clinics actually was a key differentiator, even the way they treated us. For example, Temple University in Philadelphia, one of the oldest dental colleges established in the US. The dean of the dental college actually is also a community dentist. He studied our model and in fact he said, can you share the data with me? I would like to present this in some conference also. Great. And apparently Temple is working with the Kenyan government, Africa lo. ఎందుకంటే కెనియాలో ఇట్స్ అగైన్ లైక్ ఇండియా, ఇట్స్ అ డెవలపింగ్ కంట్రీ. అండ్ బట్ ఇండియాలో ఏంటంటే డెంటిస్ట్ పాపులేషన్ ఇస్ క్వైట్ హై. కెనియాలో డెంటిస్టులు కూడా సరిగా లేరు. సో ద గవర్నమెంట్ ఇస్ యాక్చువల్లీ రిక్వెస్టెడ్ హెల్ప్ ఫ్రమ్ టెంపుల్ టు ఎస్టాబ్లిష్ డెంటల్ క్లినిక్స్ ఇన్ కెనియా. సో ద డీన్ హిమ్సెల్ఫ్ సెడ్, మేము ఏదో అమెరికా నుంచి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం, బట్ యువర్ మోడల్ వాట్ యూర్ డూయింగ్ ఇన్ విష్ణు, దట్ మైట్ బి మోర్ యాప్ట్ ఫర్ కెనియా.
So we said, please give us an opportunity. We'd like to send our people to Kenya also and work there. So Few days ago, Anand sir came and he told, he told us all this, sir, about the opportunities in And foreign. in fact, Eastern Carolina University lo kuda, that's a government university in US. It's located in the state of North Carolina. US government has identified that state as a state underserved by dentists. ఎందుకంటే it's predominantly rural. So ఈ government college was established after Vishnu Dental College. I think it was started in 2011 or 12. వాళ్ళు day one నుంచి కూడా ఏమన్నారంటే కాలేజ్తో పాటు we will open rural clinics. వాళ్ళ మోడల్ ఏంటంటే మనం we have 2 chairs. వాళ్ళు they have 12 to 16 chairs. There are about 8 to 9,000 SFT big centers, all supported by the government. I think it's a government university. And all corners of the state of North Carolina, Eastern Carolina University School of Dentistry has established these clinics. Okay. Students ఏంటంటే they are actually sent on rotation there while they are studying. మనది ఇక్కడ little bit different. ఇక్కడ we are sending them